6 సంవత్సరాలు మనం మేలుకోకపోయినందుకు. డెబ్బై 6 సంవత్సరాలు. డెబ్బై 6 సంవత్సరాలు మనం గాఢ నిద్రలో ఉండడానికి, 76 సంవత్సరాలు ఈ విషయం మీద సీరియస్ గా దృష్టి పెట్టకపోవడానికి ప్రధాన కారణం ముందు ఈ బైబిల్ గురించి తెలుసుకొని ఈ బైబిల్ని అనుసరిస్తూ ఆచరిస్తూ ఇంకా అనుసరించని విశ్వసించని వాళ్ళను ఇందులో రప్పించే విషయంలో ముందు వరుసలో నిలబడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే 76 సంవత్సరాలు మేలుకోకపోవడానికి కారణం ప్రజలు. దయచేసి ఇది అర్థమైందని అనుకుంటున్నా నేను. ఈ సమస్య 76 సంవత్సరాల నుంచి ఉన్నదనే విషయం బైబిల్ మీద సంపూర్ణ అవగాహన గల వ్యక్తులకు ఖచ్చితంగా ఇది తెలిసే ఉంటుంది. తెలిసినప్పటికీ ఇది బాధితులకు కూడా తెలియకుండా ఉద్దేశపూర్వకంగా కప్పిపెట్టిన వాళ్ళు ఉన్నారు, లేదా దాన్ని లైట్ గా తీసుకొని దాని గురించి పట్టించుకోని వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసి ఉద్దేశపూర్వకంగా దీన్ని కప్పిపెట్టిన వాళ్ళు ముందు దళితేతర క్రైస్తవ ఫాదర్లు, పాస్టర్లు, బిషప్లు. ఇక దీన్ని లైట్ గా తీసుకున్న వాళ్ళు దళితుల నుంచి ఎదిగిన పాస్టర్లు, ఫాదర్లు, బిషప్. వీళ్ళేమో లైట్ గా తీసుకున్నారు, వాళ్ళేమో ఉద్దేశపూర్వకంగా దాన్ని ప్లీజ్ దయచేసి నా అభిప్రాయాన్ని మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నేను దళితేతర వర్గాల నుంచి ఎవరైతే ముందు విశ్వాసాలుగా మారి, ఎవరైతే ముందు పాస్టర్లు, ఫాదర్లు, బిషప్ స్థాయికి ఎదిగారో వాళ్ళు మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఒకవేళ విశ్వాసులు దళిత వర్గాల నుంచి వస్తే నష్టపోయేది మనం కాదు, మన బిడ్డలు కాదు, వేరే వాళ్ళు కదా అని చెప్పి దీన్ని ఉద్దేశపూర్వకంగానే దాన్ని కప్పిపెట్టారు. ఇక దళితుల నుంచి ఎదిగిన పాస్టర్లు, ఫాదర్లు దాన్ని లైట్ గానే తీసుకున్నారు. ఇక్కడ కుట్రబుద్ధి లేకపోవచ్చు కానీ నిర్లక్ష్యం మాత్రం ఇక్కడ కనిపిస్తున్నది. ఇప్పుడు ఎవరి మీదికి ప్రమాదం వస్తే ఆ ప్రమాదాన్ని గ్రహించిన వాళ్ళు ముందు అప్రమత్తం అవుతారు. ఎవరికి ఎక్కువ నష్టం వస్తే ఆ నష్టం వస్తుందని భావించుకుంటే వాళ్ళు నష్టం రాకుండా దాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తుంటారు. దానికి నిన్న ఉదాహరణ మనం ఒకసారి గమనించండి. ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే బిల్లు పేరేంటిది? FCRA. అది అందరికి తెలిసిన విషయం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే ఆ FCRA బిల్లు తీసుకొచ్చే వాళ్ళ ఉద్దేశం స్పష్టంగానే ఉన్నది. అందులో సత్యం ఉండవచ్చు, సత్యం లేకపోవచ్చు, వాళ్ళ ఉద్దేశం మాత్రం స్పష్టంగానే ఉన్నది.
అది 100% సత్యం కావచ్చు, సత్యం కాకపోవచ్చు, లేదా 100% సత్యం అని ఎవరు చెప్పడానికి కూడా అవకాశం లేదు. ఎంతో కొంత సత్యం ఉండవచ్చు, అసత్యం కూడా ఉండవచ్చు. కానీ తీసుకొచ్చే వాళ్ళ ఉద్దేశం ఏంటిది? అక్కడి నుంచి వచ్చే ఫండ్స్ ను కట్ చేయాలి. సింపుల్ విషయం. ఎందుకు కట్ చేయాలి? ప్రస్తుత దేశ పాలకులు ఈ దేశంలో ప్రధానంగా హిందూయేతర మత విశ్వాసాలకు సంబంధించిన వాళ్ళ సంఖ్య తగ్గించాలి. ఇంకా పెద్దగా ఇక్కడ బౌద్ధం విషయం మనం పెద్దగా పట్టించుకోవద్దు, లేదా సిక్కుల జోలికి మనం ఇప్పుడు వెళ్ళొద్దు, వాళ్ళు ఇక్కడ మతస్థులుగా. కానీ ఎక్కడి నుంచి అయితే బయట నుండి ఈ ఫండ్స్ వస్తున్నాయో ఆ ఫండ్స్ ప్రధానంగా క్రైస్తవం పేరుతో వస్తున్నాయి, 2 ఇస్లాం పేరుతో వస్తున్నాయి. ఈ 2 బయటి దేశాల నుండి వస్తున్నాయి, డెవలప్ అయిన కంట్రీస్ నుండి వస్తున్నాయి. ఎక్కడ ఏ విశ్వాసాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ పరిపాలిస్తుండ్రో అక్కడ నుండి ఇక్కడ ఈ విశ్వాసాలకు సంబంధించిన వాళ్ళని పెంచడం కోసం అవి పంపుతున్నారు. కాబట్టి దాన్ని అరికట్టాలనేది వాళ్ళ ఉద్దేశం. ఆ ఉద్దేశానికి కారణం ఏంది? వచ్చే ఫండ్స్ వీళ్ళ డెవలప్మెంట్ కోసం వచ్చినట్టుగా కనిపిస్తున్నా వాళ్ళ దృష్టిలో, FCRE అనే బిల్లు తీసుకొచ్చే వాళ్ళ దృష్టిలో అంటున్నా, నా దృష్టిలో కాదు, మీ దృష్టిలో కాకపోవచ్చు. అక్కడ నుండి వచ్చే మొత్తం ఫండ్స్ వీళ్ళ చదువు కోసమో, వీళ్ళ ఉపాధి కోసమో, లేదా వీళ్ళు ఆర్థికంగా వీళ్ళని డెవలప్ చేయడం కోసమో, లేకపోతే వాళ్ళకు గుడిసెలున్న వాళ్ళకు ఇల్లు కట్టియడం కోసమో, వీటి కోసం అంటూ అక్కడి నుండి వాళ్ళ ఫండ్స్ తెచ్చుకున్నప్పటికీ అవి కేవలం మత మార్పిడి కోసం మాత్రమే ప్రధానంగా దాన్ని ఖర్చు పెడుతున్నారు. ఆ మత మార్పిడి అనేది ఎక్కడ ఎక్కువ జరుగుతుంది అన్నప్పుడు పేదలు ఎవరు, అవమానాలు పడుతున్నది ఎవరు? ఈ దేశంలో ఎక్కువ సంఖ్యలో కింది స్థాయిలో దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళు. ఈ దేశంలో ప్రస్తుతం క్రైస్తవ విశ్వాసాలుగా మారుతున్న వాళ్ళు 100 మంది ఉంటే ఆ 100 మందిలో దేశంలో ఓసీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు. ఇక ఎస్సీయేతర వర్గాల్లో ఎస్టీలు ఉన్నారు, బీసీ, ఓసీలు ఉన్నారు. అయితే ఇప్పుడు 100 మంది క్రైస్తవులుగా మారిన వాళ్ళు అనుకుంటే అందులో మినిమం 50% ఎస్టీ, బీసీ, ఓసీ ఉంటే 50% దళితులు ఉన్నారనేది వాళ్ళకు గణాంక లెక్కలు వచ్చినాయి. అందువల్లనే దళితుల్లోనే క్రైస్తవం ఎక్కువ వ్యాప్తి చెందుతున్నది. వాళ్ళు ఆశలు పెట్టో ఇంకోటి పెట్టో ఇదంతా చేస్తున్నారు. వీళ్ళ డబ్బంతా మత మార్పిడికి ఉపయోగిస్తున్నారు. ఎక్కడ పేదలు ఎక్కువ ఉన్నారు అంటే దళితుల్లే ఉన్నారు. కాబట్టి ఆ దళిత వాడల్లోనే ఎక్కువ ఇదంతా జరుగుతుందని చెప్పి దీన్ని అరికట్టాలని చెప్పి తీసుకొచ్చే బిల్లు అది. సింపుల్ విషయం. నేనేమంటానంటే వాళ్ళ ఉద్దేశం గురించి మాట్లాడుతున్నా. తీసుకొచ్చే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఈ 2 విశ్వాసాలు, ముఖ్యంగా క్రైస్తవం బాగా పెరుగుతున్నది, అది కింది వర్గాల్లో పెరుగుతున్నది, దాన్ని ఎట్టి పరిస్థితిలో ఆపాలి అని చెప్పి, ఆపాలంటే ఇప్పుడు బిల్లు నూతనంగా తీసుకురావాలని చెప్పి వాళ్ళు బిల్లు పెడుతున్నారు. మీరు ఇక్కడ గమనించాలి. ఇంకా బిల్లు వచ్చిందా? రాలే. కానీ బిల్లు రాలేదు. కానీ ఆ బిల్లు ప్రవేశపెట్టద్దని మాత్రం పెద్ద పెద్ద బిషప్లు, దేశవ్యాప్తంగా పేరుగాన్న పెద్ద ఫాదర్స్ ఒక 20 మంది నిన్నగాక మొన్న అమిత్ షా గారిని కలిసి ఆ బిల్లు పెట్టద్దని మాత్రం అడిగి వచ్చేసారు. పెడతారా లేదా, వీళ్ళు పెట్టితే వీళ్ళు చెప్పింది ఇంటరా లేదా పక్కకు పెట్టండి. బిల్లు వస్తుందా రాదా అది పక్కకు పెట్టేసేయండి. వీళ్ళు చెప్తే అమిత్ షా గారు వినడా పక్కకు పెట్టేసేయండి. కానీ ఆ బిల్లు పెట్టొద్దని మాత్రం చెప్పడానికైతే పోయొచ్చారు కదా. ఎందుకు పోయొచ్చారు? 76 సంవత్సరాలుగా ఒక సమస్య నలిగిపోతున్నది. 76 సంవత్సరాలుగా దళిత క్రైస్తవుల మీద ఆర్డర్ మెడ మీద పెట్టినట్టుగా ఉన్నది. నువ్వు మారితే ఇది వదులుకొని పో, నీ ఎస్సీ హోదా పోతుంది, ఎస్సీల పేరుతో వచ్చే సంక్షేమ పథకాల్లో పోతాయి, నీ ఎస్టీ రిజర్వేషన్లు పోతాయి, నీ ఎస్సీ యాక్ట్ వర్తించదు, ఇవన్నీ ఉంటాయి. నువ్వు మారదలుచుకుంటే కత్తి పెట్టి మారు, మాకు అభ్యంతరం లేదు, కానీ ఇది వదులుకొని పో అన్నట్టుగా ఆర్డర్ 76 సంవత్సరాలుగా కొనసాగుతుంది.
76 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ దుర్మార్గమైన రాజ్యాంగ వ్యతిరేక ఆర్డర్ను ఇది తప్పు, దీన్ని తీసేయండి అని చెప్పి అమిత్ షా గారి దగ్గరికి వీళ్ళు వెళ్ళలేదే. 76 సంవత్సరాలుగా ఇది తప్పు, దీన్ని తీసేయండి, ఇగో మేము వచ్చాం, ఇందులో దళిత క్రైస్తవ ఫాదర్ల కంటే, బిషప్ల కంటే, ఇంకోటి కంటే మేము దళితేతర వర్గాలు ఉండే వచ్చాం, మాకు లేని ఆర్డర్, మాకు లేని నిబంధనలు పాపంగా దళితులకు మాత్రమే ఎందుకు వర్తించాలనే ఒక మాట చెప్పలేదే. ఇన్నాళ్ళు చెప్పలేదే, వాళ్ళు ఇన్నాళ్ళు చెప్పలేదే. కానీ దాన్ని బట్టి అర్థం ఏంటంటే ఆ ఎస్సీఆర్ అనే బిల్లు వస్తే ఎవరికి బయట నుంచి డబ్బులు రావో గా వాళ్ళు మాత్రం పోయి, ఎవరికి డబ్బులు రావో గా వాళ్ళు మాత్రం పోయి వీళ్ళ డబ్బులు రప్పించుకోవడం కోసం అది అడ్డు కాబోతుంది కాబట్టి పోయారే తప్ప ఎస్సీ హోదా రద్దు చేయండి, ఎస్సీ హోదా రద్దు చేసిన ఆర్డర్ రద్దు చేయండి అని మాత్రం 76 సంవత్సరాల నుంచి వాళ్ళు కలవలేని పరిస్థితులు ఉన్నారంటే ఎవరి కిందికి మంట వస్తే వాళ్ళు మాత్రమే అప్రమత్తం అవుతారే తప్ప ఇంకోరి కిందికి వచ్చినప్పుడు వాళ్ళు పట్టించుకుంటారని మనం ఆశపడ్డా తప్పైపోయింది. మనం అప్రమత్తంగా లేకపోవడం కూడా తప్పైపోయింది. ఇది ముమ్మాటికి వాస్తవం. ఇప్పుడు చెప్పండి, నిన్న అమిత్ షా గారిని కలిసిన వాళ్ళ పేర్లు ఉన్నాయి కదా, వాళ్ళ ఫోటోలు ఉన్నాయి కదా, వాళ్ళు ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు తెలిసిన్నది కదా. అందులో ఎంతమంది దళిత బిషప్లు వెళ్ళారు, ఒక 20 మంది పోయిండ్రు. ఆ 20 మందిలో ఎంతమంది దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళు పోయిండ్రు అక్కడికి అంటే వీళ్ళకి ఫండ్స్ వచ్చేంత స్థాయి కూడా లేదు కదా, ఫండ్స్ తెచ్చుకునేంత శక్తి కూడా లేదు కదా. అంటే తెచ్చుకునేటోళ్ళు ఎవరు, వాళ్ళే అయిపోయింది. ఇప్పుడు బిల్లు వస్తే ఎవరికి రాకుండా పోతుంది, వాళ్ళకి. కాబట్టి ఆ ప్రమాదం ఊహించారు కాబట్టి బిల్లు రాకముందే పోయి దాన్ని ఆపే ప్రయత్నం చేసుకోబోతున్నారు. అంటే వాళ్ళకు ప్రమాదం వస్తే మాత్రం ఎవరి దగ్గరికైనా పోతుండ్రు, కానీ 76 ఏళ్లుగా దళితులకు ప్రమాదం వచ్చి ఉంటే మాత్రం మన కోసం ఎవరు పోలేదనే విషయం మొదటి సత్యం. ఇది ఆర్డర్ ఉన్నదనే విషయం వాళ్ళకి తెలియదా? బిల్లు రాకముందే బిల్లు వస్తుందని తెలిసిందే, బిల్లు రాకముందే బిల్లు వస్తుందని తెలిసింది కదా. ఇంకా చట్టబద్ధత రాజ్యాంగబద్ధత రాలేదు కదా. కానీ ఆర్డర్ 76 సంవత్సరాలకు ఉన్న విషయం వీళ్ళకి తెలుసు కదా. 76 సంవత్సరాలుగా ఉద్దేశపూర్వకంగానే దాన్ని పట్టించుకోలేదనే విషయం వాస్తవం కదా. అది వాళ్ళ సమస్యగా వాళ్ళు భావించుకోలేదు. నంబర్ 1, ఎంతమంది విశ్వాసులను పెంచుకుంటే ఆ విశ్వాసులు దళితులు అవుతే వాళ్ళ రైట్ పోయినా పర్లే, కానీ ఓ దళితుల నుంచి ఇంతమందిని విశ్వాసులు మార్చనమని చెప్పి మాత్రం తలకొక లెక్క అన్నట్టుగా, మనసుకో లెక్క అన్నట్టుగా మాత్రం తెచ్చుకునే కాడ తెచ్చుకున్నారనే విషయం మనకు స్పష్టంగా అర్థమైపోతాను. అర్థమైంది అనుకుంటున్నాను నేను. మేము విశ్వాసుల సంఖ్య పెంచుతున్నాం. పెంచడానికి ఎక్కడ పెంచడానికి అవకాశం ఉన్నది? ఎక్కువ బాధితులు ఎవరు? గుడిలోకి బడిలోకి రానివని వ్యవస్థ ఎవరికి ఉండే? వీళ్ళకే ఉండే. అత్యంత పేదరికి ఎవరికి ఉన్నది? వీళ్ళకే ఉండే. కాబట్టి వీళ్ళ దగ్గరికి వెళ్తే కొంత విశ్వాసులుగా మార్చుకోవచ్చు అనే పద్ధతులు వాళ్ళు ఉంటే ఉండవచ్చు. కానీ మారిన దానికి ఇచ్చిందంటారో నేను చెప్పలేను, కానీ తెచ్చింది మాత్రం దానికోసం అనే విషయం వాస్తవమైనప్పుడు ఆ తెచ్చుకున్నది దానికోసమే. కాబట్టి రాకుండా పోయేదానికి ప్రమాదం వచ్చినప్పుడు దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేయబోయారు. కానీ ఆర్డర్ ఉన్నదని మాత్రం 76 ఏళ్ళుగా తెలిసినా కూడా ఈ ఆర్డర్ రద్దు కోసం మాత్రం పోలేదంటే ఉద్దేశపూర్వకంగానే ఈ సమస్యను వాళ్ళు పట్టించుకోలేదనే విషయం కూడా స్పష్టంగా రుజువవుతుంది. ఇది ఒక విషయం. ఇక రెండోది, ఇది మన దళిత వర్గాల నుంచి పాస్టర్లు బహుశా ఇప్పుడు వాళ్ళకు వచ్చిన ప్రమాదము బిల్లు ద్వారా రాబోతే మొన్న తీర్పు వచ్చిన తర్వాత ఇప్పటికే దళిత క్రైస్తవులుగా ఉన్న వాళ్ళలో సామాన్య విశ్వాసులు అవుతే వాళ్ళు భయపడుతున్నమాట వాస్తవం. కొత్తగా విశ్వాసంలోకి రావాలంటే ఇక పోతే మనం ఉన్నది పోతుంది అనే మాట వాళ్ళు అర్థం చేసుకున్నమాట వాస్తవం. ఈ రెండింటిని అప్రమత్తం చేసింది ఆ జడ్జిమెంట్. ఒకటేమో ఇప్పటికే విశ్వాసాలకు సంబంధించిన కలిగి ఉన్న దళిత వర్గాల్ని భయపెడుతున్నమాట వాస్తవం. ఇంకా ఎవరైనా కొత్తగా మేము క్రైస్తవులకు చేరాలని అనుకుంటే
అమ్మో చేరితే ఉన్నాయి పోతాయట అనే మాట అనుకుంటున్నమాట వాస్తవం. ఇప్పుడు దీనివల్ల చర్చిలకు వచ్చే వాళ్ళ దళితుల సంఖ్య క్రమక్రమేణా తగ్గిపోతే ఇప్పుడు ఆ చర్చిల మీద ఆ వచ్చే విశ్వాసుల మీద ఎంతో కొంత ఆధారపడి అదే దైవ కార్యమని భావించుకుంటున్నది ఎవరు అని అంటే మన పాస్టర్లే. ఇప్పుడు చర్చిలు మూతపడిపోతే దళితులకు ఏమవుతుందో తెలియదు, కానీ పాస్టర్ల పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా ఉన్నది. FCRA బిల్లు వస్తున్న వాళ్ళ పరిస్థితి, ఇది కనుక అమలు జరుగుతున్నావు మీ పరిస్థితి. కాబట్టి ఇప్పుడు విశ్వాసులు ఎక్కువ మంది రావట్లేదు, కానీ పాస్టర్లు మాత్రం ఎక్కడ పడితే అక్కడ వస్తాను. ఇది కూడా వాస్తవం, ఇది నిజం కదా. నా వెనుకున్నోళ్ళు నా ముందట ఉన్నోళ్ళు సంఖ్యపరంగా చూస్తే 90%, సంఖ్యపరంగా చూస్తే 80%. నేను అంటున్నా, నా దళిత క్రైస్తవ పాస్టర్లు, ఫాదర్లు, బిషప్లకు సంబంధించిన విషయంలో మీరు ముందు బైబిల్ సంపూర్ణంగా అవగాహన చేసుకున్నాకనే కదా మీరు సందేశం ఇచ్చే కాడికి వెళ్తున్నది, పాస్టర్లుగా మారింది. ప్రతి పాస్టర్ ప్రార్థన చేస్తాడు, నేర్చుకున్నాడు కాబట్టి. ప్రార్థన చేయమని మీరు నేర్పిస్తున్నారు. ఇది 76 ఏళ్ళకి ఈ తంతు జరిగింది అందరిలో. కానీ క్రియలేని విశ్వాసం మృతపాయం అవుతుందని మాత్రం ఒక్క పాస్టరు గట్టిగా చెప్పలేకపోయింది ఇంతవరకు. క్రియలేని విశ్వాసం మృతపాయము అనే మాట మనోళ్లకు నేర్పించడంలో బైబిల్ని సంపూర్ణంగా మీకు అర్థమైంది, కానీ ఒక్కదాన్ని మాత్రం దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. అందువల్ల ఎవరము ఏ విశ్వాసం కలిగి ఉన్నా క్రియ అనేది తోడైనప్పుడు మాత్రమే విజయం సాధిస్తామనే విషయం అందరికి తెలిసిన విషయం. ఇది బైబిలే చెప్తారు, బైబిలే చెప్పింది కదా. క్రియలేని విశ్వాసం మృతపాయం అనేదని బైబిలే చెప్పింది కదా. అది సమస్యలు ఎదురైనప్పుడు, సందర్భాలు వచ్చినప్పుడు మనం ఎదుర్కొనే విషయంలో బైబిలే చెప్పింది. ప్రార్థన చేస్తూ దేవుడిని విశ్వాసం పెట్టుకుందాం, క్రియ చేస్తూ అనుకున్నది సాధిద్దామని చెప్పి ఒక్క మాట మనం నిరంతరం చెప్పకపోవడం వల్ల ఈ ఆర్డర్ కూడా కేవలం దళితులకు మాత్రమే వర్తిస్తున్నది. దళితులు క్రైస్తవులు అవుతే వాళ్ళ ఎస్సీ హోదా రద్దవుతున్నది, కానీ ఎస్టీలు క్రైస్తవులు అవుతే వాళ్ళ ఎస్సీ హోదా కొనసాగుతున్నది. దళితులు క్రైస్తవులు అవుతే వాళ్ళ రిజర్వేషన్లు ఎస్సీలుగా పోతున్నాయి, కానీ ఎస్టీలు, బీసీలు, ఓసీలు క్రైస్తవులు అయినప్పటికీ వాళ్ళ రిజర్వేషన్లు కాపాడబడుతున్నాయి. దళితులు క్రైస్తవులు అవుతే ఎస్సీ సంక్షేమ పథకాలకు దూరం అవుతున్నాయి, కానీ గిరిజన, బీసీ, ఓసీలు క్రైస్తవులైనా ఇప్పుడు ఓసీ పేదల పేరుతో వచ్చే సంక్షేమాలు అవి రద్దవుతలేవు. బీసీ పేదల పేరుతో వచ్చే సంక్షేమాలు బీసీ క్రైస్తవులకు రద్దవుతలేవు. ఎస్టీ సంక్షేమం అనే పేరుతో వచ్చే సంక్షేమ పథకాలు ఎస్టీ క్రైస్తవులకు రద్దవుతలేవు. అంటే ఎవరి మీద లేని వివక్షత, ఎవరి మీద లేని ఆంక్షలు మన దళితుల మీదనే ఉన్నాయి. కాబట్టి దళితులుగా దీన్ని ఎదుర్కొందాం, ఆర్డర్ను రద్దు చేపిద్దామని చెప్పి ఒక దళిత వాడల్లో ఉండబడే చర్చిల్లో 2 గంటల పాటు చర్చి నడుస్తున్నప్పుడు కనీసం ప్రత్యేకంగా మన దళిత వర్గాలకి హక్కులు కోల్పోతాండ్రు. మనం విశ్వాసాన్ని కలిగి ఉందాము, కానీ మన సమస్య మీద కూడా పోరాటం చేద్దాము అనే విషయాన్ని ఆ 2 గంటల్లో ఒక 20 నిమిషాల పాటు ఒక స్పెషల్ క్లాస్ గా గనక మొదటి నుంచి కనుక పెట్టుకోగలిగితే ఈ సమస్య ఇంత దూరం ఉండేది కాదు, ఎప్పుడో పరిష్కారం కావడానికి దారిపడేది అంటున్నా నేను. 2 గంటలు మనం చర్చ నడుతున్నప్పుడు 2 నిమిషాలు కూడా ఈ సమస్య మీద బోధించకపోతే మనకు తెలుసు. వాళ్ళు మా ఉద్దేశపూర్వకంగా దీన్ని తొక్కిపెట్టేండ్రు దళితేతరకు సంబంధించిన పెద్దవాళ్ళు. కానీ దళితులుగా మారినోళ్ళు కూడా ఈ సమస్యను అడ్రస్ చేయడానికి వచ్చే మన వాళ్ళ దగ్గర ఈ సమస్య చెప్పకపోవడం కూడా, సమస్యను చెప్పలేకపోయాం, పోరాటాన్ని కొనసాగించాలి, క్రియలేని విశ్వాసం మృతపాయం అవుతుందని చెప్పి మన బైబిలే చెప్తుందనే విషయం చెప్పలేకపోవడం వల్ల కూడా
ఈరోజు చర్చిలు నడుపుతున్న ముందు పాస్టర్లకు ప్రధానంగా ఈ సమస్య ఇబ్బందిగా మారిందనే విషయం కూడా నాకు తెలిసి ఇంకా వాడల్లో ఉండబడే అంటే దళిత వాడల్లో ఉండబడే చర్చికి వచ్చేటోళ్ళు కూడా ప్రమాదం అనిపించలేదేమో కానీ ప్రమాదం మనకే వచ్చిందని చెప్పి మాత్రం పాస్టర్లు మాత్రం 100% గ్రహించారు. ఇక ఇక్కడ నుంచి ఆ ప్రమాదం మన అందరిదని చెప్పి అది పాస్టర్లది మాత్రమే కాదు, అది ఫాదర్లది మాత్రమే కాదు, అది బిషప్ మాత్రమే కాదు, క్రైస్తవాన్ని నమ్ముకున్న ప్రతి దళిత బిడ్డలది దళిత బిడ్డలకు ప్రమాదం వచ్చిందని చెప్పి చర్చికి వచ్చే ప్రతి దళిత విశ్వాసాలకు సంబంధించిన వాళ్ళందరూ హృదయంలో ఈ ఆర్డర్ను రద్దు చేయించుకోవాలని చెప్పి ఒక పట్టుదల ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడే ఈ సమస్య పరిష్కారానికి మార్గం పడుతుందని చెప్పి నాలాంటి వాళ్ళు భావిస్తున్నారు. పరిష్కారం అప్పుడు జరుగుతాయి. కాబట్టి నా దళిత వర్గాలకు సంబంధించిన పాస్టర్లు, ఫాదర్లు, బిషప్లకు సంబంధించిన విజ్ఞప్తి ఏంటంటే ఇక ముందు చర్చి జరుగుతున్న ప్రతి రోజు, ఎప్పుడు చర్చి జరిగినా, అది ఆదివారం జరిగినా లేదా ఇంకొక పేర్లతో ఏదో ఒక రోజు జరిగినా కూడా ఒక 2 గంటల సమయం అక్కడ నడిస్తే మాత్రం కనీసం అందులో ఒక 20% లేదా మొత్తం ఒక 20 నిమిషాలన్నా ఒక సబ్జెక్ట్. ఇప్పుడు మనం స్కూల్కి పోతాం, ఏ సబ్జెక్ట్ కా సబ్జెక్ట్ కాదు, స్కూల్ ఒకటేగా. సైన్స్ చెప్పే టీచర్ సైన్స్ చెప్తాడు, లెక్కలు చెప్పే టీచర్ లెక్కలు చెప్తాడు, ఇంగ్లీష్ చెప్పేటోళ్ళు ఇంగ్లీష్ చెప్తారు. స్కూల్ ఒకటే కదా, చర్చి ఒకటే. నువ్వు విశ్వాసం గురించి చెప్పు, సమస్యలు వచ్చినప్పుడు పోరాటం చేయడానికి మార్గం కూడా అందులోనే చెప్పు, అది జరుగుతుంది. నాకు తెలిసి ఈ విషయంలో ఇద్దరే సక్సెస్ అయినరు. ఆ విషయంలో నెల్సన్ మండేలా క్రైస్తవుడే, ఆయన చేతిలో బైబిల్ ఉన్న రోజులు ఉన్నాయి, కానీ పోరాటం కూడా నేర్పిండు, వాళ్లకు విముక్తి సాధించాడు. మార్టిన్ లూథర్ కింగ్ క్రైస్తవుడే, పాస్టరే, బైబిల్ నిరంతరం చేతిలో పట్టుకున్న వ్యక్తే, కానీ పోరాటం నేర్పించిండు. ఆడ అమెరికాలకు సంబంధించిన నీగ్రోలకు సంబంధించిన వాళ్ళందరికీ ఒక విముక్తిని కల్పించిండు అతను. క్రైస్తవ బిడ్డలుగా మారి వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలను గురించి వాళ్ళని అప్రమత్తం చేసి ఒక పోరాటాన్ని నడిపి విజయం సాధించుకున్న చరిత్ర మన కళ్ళ ముందు ఉంటున్నప్పుడు 76 సంవత్సరాల నుంచి ఈ ఆర్డర్ మన మీద ఉండడం, దానికి సంకేతం ఏంటంటే మనం అప్రమత్తంగా లేకపోవడమే, మన వాళ్ళను అప్రమత్తం చేయకపోవడమే. ఇక్కడ భయం అనేది మనల్ని వెంటాడుతున్నది. భయం కూడా తీసేసుకోవాల్సిన బాధ్యత మన మీద నెట్టబడ్డది. కాబట్టి ఎప్పుడు ఎవరైతే భయంలో ఉంటారో వాళ్ళు ఒక్కడు కూడా ఏ విషయంలో ముందుకెళ్ళలేరు. ఏది సాధించాలన్నా, అది న్యాయం సాధించాలన్నా నువ్వు భయాన్ని ముందు వదులుకోవాల్సిందే. దయచేసి నా పాస్టర్లందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇది వెంటనే నేను భుజాన్ని ఎత్తుకున్నానని చెప్పి మీరు భావించుకోవద్దు. కేవలం నేను నడిపిస్తాను కూడా మీరు భావించుకోవద్దు. కానీ ఈ దేశంలో ఎవరు అండగున్నా లేకపోయినా నాలాంటి వాళ్ళు మీకు సంపూర్ణంగా అండగా నిలబడతారని మాత్రం భావించుకోండి. ఈ విషయంలో నేను స్పష్టతనిస్తున్నా. కేవలం నేను మాత్రమే నడిపిస్తానని మీరు భావించుకోబాకండి. అన్న నాయకత్వంలో జరుగుతుందని చెప్పి భావించుకోబాకండి. కానీ ఈ సమస్య న్యాయమని నేను భావించుకుంటున్నా కాబట్టి, ఈ పోరాటంలో న్యాయం ఉన్నదని చెప్పి, ఈ ఆర్డర్ రాజ్యాంగ వ్యతిరేకమని చెప్పి 100% నేను భావించుకుంటున్నా కాబట్టి ఖచ్చితంగా ఈ ఆర్డర్ రద్దు కావడం జరిగే ప్రయత్నంలో ఖచ్చితంగా మీతో పాటు నేను ఉంటాను. ఎక్కడికైనా వస్తాను, ఎక్కడికైనా చేస్తాను. అంటే మీతో పాటు నేను ఉంటాను, కానీ నా ఒక్కడి వల్ల అవుతుందనో లేదా నేను భుజాన్ని వేసుకున్నానో మీరు భావించుకోవాల్సిన అవసరం లేదు. అట్లయితే మళ్ళా ఒక్కరి మీద పెట్టి మళ్ళా మీ ప్రార్థన మీరు చేసుకుంటూ పోతే క్రియేట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు వాళ్ళ కదా. మీ ప్రార్థన మీరు చేసుకుంటూ పోతే క్రియేట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. నేనేమంటే క్రియలేని విశ్వాసం మృతపాయం అన్నప్పుడు నేను క్రియేట్ చేస్తా, అందరూ క్రియేట్ చేస్తే నమ్మకాన్ని నమ్మకంగా పెట్టుకుందాం, కానీ క్రియ అందరం పాటిద్దాం. ఆ వైపు తీసుకెళ్ళినప్పుడు మనం అనుకున్న సాధించడానికి కొంత అవకాశం ఉంటుంది. ఆ పాత్ర మీ అన్నగా మీ బిడ్డగా నా పాత్ర నేను పోషిస్తా. అందులో రెండో మాట నాకు నా జీవితంలో ఒక 40 ఏళ్ళ అంతకుముందు ఒక విప్లవోద్యమ పోరాటం నుంచి మొదలుకుంటే ఇప్పుడు దండోరా లేదా ఇంకోటి పోరాటం వరకు నా జీవితంలో ఏది న్యాయం అనుకున్నానో, ఏది న్యాయం అనుకుంటామో ఆ న్యాయం గురించి నిలబడే కాడ, పోరాటం చేసే కాడ, అవి కొన్ని సాధించి పెట్టుకునే కాడ
నేనెప్పుడు ఎవరి దగ్గర నేను తలొగ్గలేదు. లక్ష్యం కోసం అందరి దగ్గరికి పోయాను. లక్ష్య సాధన కోసం అందరు గడప దొక్కాను. లక్ష్య సాధన కోసం అందరి దగ్గరికి వెళ్ళి విజ్ఞప్తి చేశాను. కొందరు సాయం చేసిన వాళ్ళు ఉన్నారు, కొందరు సాయం చేయని వాళ్ళు ఉన్నారు, వేరు విషయం. కానీ ఎవరి కోసమో లక్ష్యాన్ని వదులుకున్న చరిత్ర మాత్రం, ఎవరి మెహర్బాని కోసమో లేదా ఎవరో ఏదో చేతరని దానికి మీదనో భయంతోటో లేదా లొంగిపోయో లక్ష్యాన్ని వదులుకున్న చరిత్ర మీ బిడ్డగా నాకైతే లేదు. భవిష్యత్తు ఈ సమస్య మీద కూడా నేను అదే పాత్ర పోషిస్తాననే విషయం కూడా, లక్ష్యమే ముఖ్యం, లక్ష్య సాధనే ముఖ్యం తప్ప ఇంకోటి కాదు. లక్ష్య సాధనకు అడ్డంకులు ఎవరు, అడ్డుపడేటోళ్ళు ఎవరు, భవిష్యత్తులో ఇబ్బంది పెట్టేటోళ్ళు ఎవరు? అందరికీ పిక్చర్ ఉన్నది. పిక్చర్ లేని వాళ్ళు ఎవరు లేరు, అమాయకులు ఎవరు లేరు. అందరికీ పిక్చర్ ఉన్నది, పిక్చర్లో అందరు ఉన్నది. అయినప్పటికీ ఎవరు ఏ రూపంగా అడ్డం పడ్డా, ఎవరు ఏ రూపంగా అడ్డుపడాలని చూసినా కూడా ఖచ్చితంగా నేను మనసా వాచ ఈ విషయాన్ని నమ్ముతున్నాను. కాబట్టి ఈ ఆర్డర్ రద్దయ్యేంత వరకు జరిగే ప్రతి ప్రయత్నంలో, ప్రతి పోరాటంలో ఒక భాగస్వామిగా నేను మీకు తోడుగా, మీకు నీడగా, మీకు అండగా నిలబడడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ రేపు తెలుస్తుంది, ఇప్పటి వరకు ఇంకా తెలియలేదు. రేపు తెలుస్తుంది, ఇప్పటి వరకు తెలియలేదు. వాస్తవానికి మన ఇష్టం ఉన్నా లేకపోయినా సత్యాలను సత్యాలుగానే చెప్పుకోవాలి. కాబట్టి ఈ ఆర్డర్ రావడానికి కారకులు ఎవరో కనీసం సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక దాన్ని సరి చేసుకోండి అని చెప్పిన మాట కూడా అనలేకపోయారు. ఆర్డర్ వచ్చింది 50 ఈ రోజు, ఆర్డర్ వచ్చి 1950 ఈ రోజు 76 ఏళ్ళు. తీర్పు వచ్చింది ఈ సంవత్సరమే మార్చిలో. అంటే ఇంచుమించు 76 సంవత్సరాల తర్వాత మనం ఈ తీర్పును చూసామనుకో. ఆర్డర్కి అనుగుణంగానే తీర్పు వచ్చింది, ఆర్డర్కి అనుగుణంగానే తీర్పు వచ్చింది. తీర్పు మనల్ని భయపెట్టింది, బాధ పెట్టింది, ఆవేదన గురి చేసింది, ఇది ఒక అంశం. కానీ కనీసం ఈ తీర్పు వచ్చినాకనన్నా ఈ తీర్పును సరిచేయండి, లేదా ఆర్డర్ను రద్దు చేయండి. ఆనాడు ఏ కారణాల వల్ల మేము ఆర్డర్ తీసుకొచ్చినా ఆర్డర్ కరెక్ట్ కాదని మేము ఇప్పుడు భావించుకుంటున్నాం, కాబట్టి దీన్ని సరిచేయండి అనే మాట ఈనాడు ప్రతిపక్ష హోదాలు ఉన్న వాళ్ళు మాట్లాడకపోవడం బాధ. ఆర్డర్ తీసుకొచ్చింది అధికారం ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ ఆర్డర్ మీద తీర్పు వచ్చింది వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. తీసుకొచ్చారు, తీర్పు మనకు వ్యతిరేకం వచ్చినా మౌనంగా ఉన్నారు. వాళ్ళ స్టాండ్ ఏంది అసలు? FCRA బిల్లు తీసుకొచ్చే వాళ్ళ స్టాండ్ క్లియర్గా ఉన్నది. వాళ్ళు ఏం దాపరికం లేరు. నీ కోసం నా కోసం వాళ్ళు ఏదో దాపరికంలో లేరు. వాళ్ళు ఏది అరికట్టాలనుకుంటుండ్రో, ఏది పెరగద్దనుకుంటుండ్రో, దానికి ఏ మార్గం గుండా ఏ సోర్స్ వచ్చినా దాన్ని బ్రేక్ చేయడం కోసం జరిగే ప్రయత్నం వాళ్ళు సీరియస్ గా ముందుకెళ్తున్నారు. వాళ్ళు దాపరికంలో లేరు, మెహర్బాన్లో లేరు. వాళ్ళు అనుకున్నది చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సేమ్ టైం ఇక్కడ బాలకృష్ణ కమిషన్ వేశారు. జస్టిస్ బాలకృష్ణ గారు కమిషన్ వేశారు. ఆ కమిషన్ రిపోర్ట్ ఇంకా రేపో మాపో వస్తుందేమో. ఇక టైం అయితే అయిపోయింది. కమిషన్ రిపోర్ట్ ఇవ్వాల్సిన సమయం దగ్గరకు వచ్చింది, అయిపోయింది. నేను అంటున్నా, బాలకృష్ణ కమిషన్ వేసింది కూడా బాలకృష్ణ తోటే దళిత క్రైస్తవులకు SC హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి రాయించుకున్నా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఈ కమిషన్ వేసే ముందు సుప్రీంకోర్టులో చర్చ జరిగింది. బాలకృష్ణ కమిషన్ వేసే ముందు సుప్రీంకోర్టులో చర్చ జరిగింది. అప్పటికే జస్టిస్ ఏదైతే రంగనాథ్ మిశ్రా కమిషన్ రిపోర్ట్ ఉందో ఆ రిపోర్టును బిల్లు రూపంగా తీసుకురావాలని చెప్పి దళిత క్రైస్తవుల పక్షాన మాట్లాడుతున్న లాయర్లు మాట్లాడుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్, అటార్నీ జనరల్ మాట్లాడిన మాటలు రికార్డ్ అయిపోయినాయి. ఏమన్నారు దాంట్లో? లేదు, అది మొత్తం దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి వచ్చిన రిపోర్టు కాదు, అది కేవలం 4 గోడల మధ్యలో రాసుకున్న రిపోర్ట్ అది అని చెప్పి, కేవలం 4 గోడల మధ్యలో రాసుకున్న రిపోర్టు మేము అంగీకరించట్లేదు కాబట్టి మేము కొత్త కమిషన్ ఎత్తామని అని చెప్పారు. కొత్త కమిషన్ వేశారు. ఇక్కడ మీరు గమనించాలి, ఆయన దాదాపు 25 రాష్ట్రాలు 3 కేంద్ర ప్రభుత్వ ప్రాంతాలు తిరిగినట్టుగా రికార్డు ఉన్నది. జస్టిస్ ఎవరైతే రిపోర్ట్ ఇచ్చారో, ఎవరు? జస్టిస్ రంగనాథ్ మిశ్రా రిపోర్ట్ ఇవ్వడానికంటే ముందు ఆయన 25 రాష్ట్రాలు తిరిగినట్టుగా,
3 కేంద్ర ప్రభుత్వ పాలిత ప్రాంతాలు తిరిగినట్టుగా రిపోర్ట్ ఉన్నది. ఆ 25 రాష్ట్రాలు తిరిగి ఇచ్చిన రిపోర్టు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వడం కరెక్టు. దళిత క్రైస్తవులు వాళ్ళు ఎస్సీలే కాబట్టి వాళ్ళకి అదే ఇవ్వడం కరెక్ట్ అని చెప్పి 25 రాష్ట్రాలు 3 కేంద్ర ప్రభుత్వ ప్రాంతాలు తిరిగి ఇచ్చిన రిపోర్టును ఆమోదించమంటే అది 4 గోడల మధ్యలో రాసిన రిపోర్టు మేము ఆమోదించమని చెప్పి కొత్త కమిషన్ వేశారు. ఇప్పుడు కొత్త కమిషన్ బాలకృష్ణ కమిషన్ రిపోర్టు రేపు మాపు ఇవ్వబోతుంది. రేపు మాపు ఇచ్చే రిపోర్ట్ లో మరి ఏముంటది? దాన్ని ఆమోదించలేదు కదా. ఇచ్చిన కమిషన్ రిపోర్ట్ అనుకూలంగా వచ్చిందా ఇవ్వలేదు కదా. మరి వీళ్ళు ఏం చేస్తారు? ఖచ్చితంగా ఇవ్వద్దనే రాపించుకుంటారు. రాపించుకుంటారని సాక్ష్యం ఏంటిది? ఈయన 10 రాష్ట్రాలు కూడా తిరగలేదు కదా. జస్టిస్ బాలకృష్ణ గారు 10 రాష్ట్రాలు కూడా ఇంతవరకు తిరగలేదు కదా. 10 రాష్ట్రాలు తిరగక ముందే గడువు అయిపోయింది కదా. ఆగస్టు 10 వరకు, జూన్ 10 వరకు అయిపోయింది కదా. ఇప్పుడు కొత్తగా ఎవరు వినతి పత్రాలు ఆయన తీసుకోవట్లేదు కదా. రాత పని మీదనే ఉన్నాడు కదా. మరి ఫైనల్ గా రిపోర్ట్ ఇస్తాడు కదా. రిపోర్ట్ ఇచ్చే సమయానికి ఆయన తిరిగిన రాష్ట్రాల సంఖ్య ఎంత? పట్టుమని 8 రాష్ట్రాలు లేవు. 25 రాష్ట్రాలు తిరిగి క్షేత్రస్థాయిలు ఇచ్చిన రిపోర్ట్ ఏమో తప్పు పట్టితే మరి 8 రాష్ట్రాలు ఇచ్చిన రిపోర్ట్ ఎట్లా రైట్ అవుతుంది? ఈ రిపోర్ట్ ఇంతవరకు రాలే. కనీసం ఆ బాలకృష్ణ కమిషన్ ముందు ప్రతిపక్షం పోయి ఖచ్చితంగా ఎస్సీ హోదా ఉండాలని చెప్పవచ్చు కదా. ఎస్సీ హోదా ఉండాలని చెప్పవచ్చు కదా. ఎవరు చెప్పలేదు కదా. అంటే అడ్డుపడేటోళ్ళేమో క్లియర్ గా ముందుకెళ్తుంటే మనకు సహాయం చేసే వాళ్ళు, అండగా నిలబడే వాళ్ళ సంఖ్య రాజకీయ పార్టీల రూపంగా మాత్రం ప్రధానంగా కనిపించట్లేదని కూడా మర్చిపోద్దని సహాయం కోరుతున్నాను. ఇట్లాంటి పరిస్థితిలో 2 లక్ష్యాలకు అనుగుణంగా మనం ముందుకెళ్లాల్సిందే. ఒకటి, మన దళిత సమాజాన్ని, ముఖ్యంగా చర్చికి వచ్చే ప్రతి ఒక్కరిని వాళ్ళ విశ్వాసాలని ఎవరైతే అంటున్నామో విశ్వాసాలు అని చెప్పి వాళ్ళందరినీ అప్రమత్తం చేసి వాళ్ళందరినీ ప్రజా ఉద్యమంలో భాగస్వామ్యం చేయాల్సిన బాధ్యత మాత్రం పాస్టర్ల మీద ఉన్నది. మీరు ఆ పని చేయనంత కాలం నష్టపోయేది ప్రధానంగా FCRA పిల్లొత్తే నష్టపోయేటోళ్ళు ఎవరో అక్కడ అప్రమత్తమైనరు. కానీ ప్రతి చర్చిలో వచ్చే విశ్వాసాలకు సంబంధించిన వాళ్ళని కనుక సమీకరించకపోతే వాళ్ళు ఎప్పుడు నష్టపోతారో ఇంకా వాళ్ళకి అర్థం కాలేదు. కానీ చర్చిని నడపడంలో మాత్రం మీరు ఇబ్బంది పడితే ముందు నష్టపోయేది మీరే కనుక దయచేసి చర్చికి వచ్చే ప్రతి ఒక్కరిని అప్రమత్తం చేసి రేపు జరగబోయే ప్రజా ఉద్యమంలో ఆర్డర్ రద్దు కావాల్సింది అని చెప్పి జరగబోయే ప్రజా ఉద్యమంలో వాళ్ళందరినీ భాగస్వాములు చేసే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందిగా, అందుకు ఒక రోజుతో మొదలై ఒక రోజుతో పూర్తయ్యేది కాకపోయినా ఖచ్చితంగా 2 గంటలు చర్చ నడితే ఒక 20 నిమిషాలు మాత్రం ఒక స్పెషల్ క్లాస్ లాగా అందరికీ కొత్త తరం వస్తుంది కాబట్టి, చర్చిలో కొత్త తరం వస్తుంది కాబట్టి అందరికీ ఆ సబ్జెక్టు మీద కూడా అప్రమత్తం చేయాల్సిన బాధ్యత. అయ్యో నిజమేనా, అయితే మాకు ఇంత నష్టం వస్తుందా, ఎవరికి రాని నష్టం మాకెందుకు వస్తుంది? ఇప్పుడు ఏ దళిత వర్గాల్లో ఎవరి చర్చలు వాళ్ళకు ఉన్నాయి, కానీ ఒక చర్చిలో అన్ని వర్గాలు వచ్చే చర్చలు ఉన్నాయి. ఎస్సీలు వచ్చే చర్చ ఉన్నది, ఎస్టీ బీసీ ఓసీలు వచ్చే చర్చ ఉన్నది ఒక చర్చి. ఇప్పుడు ఒకే చర్చిలో అన్ని వర్గాలు వచ్చే చర్చలు ఉన్నాయి కదా. సంఖ్యాపరంగా ఒక వర్గం ఎక్కువ ఉండవచ్చు, ఒక వర్గం తక్కువ ఉండవచ్చు కదా. ఒక చర్చికి 4 వర్గాలు వస్తే ఓసీలు వచ్చిపోతున్నారు, ఓసీ రిజర్వేషన్లు వర్తిస్తున్నాయి. ఓసీలు వచ్చిపోతున్నారు, ఓసీ హోదా అట్లనే ఉన్నది. ఓసీలు వచ్చిపోతున్నారు, ఓసీ పేదల పేరుతో సంక్షేమాలు వస్తున్నాయి. అదే చర్చిలో బీసీలు వస్తున్నారు, బీసీ రిజర్వేషన్ వాళ్ళకి అమలు జరుగుతున్నాయి. అదే చర్చిలో బీసీలు వస్తున్నారు, బీసీ హోదా వాళ్ళకి అట్లనే ఉన్నది. అదే చర్చిలో బీసీలు వస్తున్నారు, బీసీ సంక్షేమ పథకాలు బీసీ కర్మ వస్తున్నది. ఒక చర్చిలో అదే చర్చిలో ఎస్సీలు వస్తున్నారు, ఆ ఎస్సీ హోదా అట్లనే ఉన్నది, ఎస్సీ రిజర్వేషన్లు కొనసాగుతూనే ఉన్నాయి, ఎస్సీ సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి. కానీ దళితులు వస్తే మాత్రం అదే చర్చిలో దళితులు వస్తే దళితుల హోదా రద్దయిపోతుంది, దళితుల సామాజిక హోదా రద్దయిపోతుంది, దళిత రిజర్వేషన్ రద్దు అవుతున్నాయి, అదే సమయంలో దళిత సంక్షేమ పథకాలు రద్దు అవుతున్నాయి. అంటే 4 కలిసి ఒక చర్చికి వస్తే 3 మాత్రం కొనసాగడం ఏంది, 1 మాత్రం రద్దు కావడం ఏంది? మళ్ళీ ఇది కదా వివక్షత, ఇది కదా ఎదుర్కోవాల్సింది. ఒకనాడు మేము మా ఊర్లో ఎవరు గుడికి వచ్చినా మంచిదే, దళితులు రావద్దన్నదే కదా. ఇప్పుడు ఎవరు చర్చికి పోయినా మంచిదే, దళితులు పోవద్దంటున్నది కదా. మళ్ళీ ఇప్పుడు ఆనాడు మన ధర్మమే పనిచేసింది, ఈనాడు మన ధర్మం పనిచేస్తున్నది. ఆ మన ధర్మంగా మరో రూపంలో వచ్చిన ఆర్డరే
రాష్ట్రపతి ఆర్డర్ అనే విషయం కూడా స్పష్టంగా మనకు రుజువు అవుతుంది. దాన్ని తీసేయాల్సిన బయట మనందరి మీద నెట్టబడ్డది. కాబట్టి మీ బిడ్డగా మీ అన్నగా ఖచ్చితంగా ప్రయత్నాల్లో భాగంగా మొదటి ప్రయత్నం చర్చికి వచ్చే ప్రతి దళిత బిడ్డల్ని అప్రమత్తం చేయడం అనేది మొదటి కర్తవ్యం. ఆ కర్తవ్యం పూర్తి కానంత వరకు సమస్య పరిష్కారానికి మార్గం కూడా పడదు. మీరు గమనించండి ఇప్పటి వరకు కేంద్రంలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు స్పందించలేదు. ఇప్పటి వరకు తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకుంటే ఇక రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు దాని మీద ఒక బహిరంగ ప్రకటన చేయలేదు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు చేయలేదు ముఖ్యమంత్రిగా, అక్కడ ప్రతిపక్ష నాయకుడు చేయలేదు, ఎక్కడ జగన్ రెడ్డి గారు కూడా చేయలేదు. మనం నిన్నటి వరకు కారణాలు ఏమైనా ఓట్లేసిందంతా వీళ్ళకే. నాకు తెలిసి వీళ్ళు ఎవరన్నా బీజేపీకి వేసిన వాళ్ళు ఉన్నారా? పువ్వు గుర్తుకు ఓట్లేసే వాళ్ళు ఉన్నారా? లేరు కదా. ఓట్లేసే వాళ్ళు అయితే లేరు కదా. వాళ్ళు క్లియర్గా ఉన్నారు. వీళ్ళు మనకు ఓట్లేసే వాళ్ళు కూడా కాదు. ఈ విశ్వాసం పెరగద్దు. ఆటోమేటిక్ గా కళ్ళు మూసుకొని కూడా మీ ఓటు కరెక్ట్ గా చేయి గుర్తుకే పోతుంది. ఒక పువ్వు గుర్తు ఒక చేయి గుర్తు దగ్గర పెట్టండి, మీరు ఓటు వేయమనండి. మీరు మీ చేయి ఆటోమేటిక్ ఎట్టిపోతుంది. ఇనుముకు అయస్కాంతానికి మధ్యలో సంబంధం ఎట్లుంటుందో అది పక్కన పెట్టి అతుకున్నట్టుగా మన ఓటు కూడా కాంగ్రెస్ అంత తీసుకున్నది. కానీ వాళ్ళు ఇంతవరకు మనకు సపోర్ట్ చేయలేదు. ఇంతవరకు ఆర్డర్ తీసుకొచ్చింది వాళ్ళే, ఇంతకాలం సపోర్ట్ చేయకుండా నష్టపోతున్న వాళ్ళే. వీళ్ళు క్లియర్ ఉన్నారని చెప్తున్నా నేను. మనల్ని ఈ విశ్వాసాలకు సంబంధించింది పెరగద్దంటున్న వాళ్ళు క్లియర్ గానే ఉన్నారు, కానీ మన ఓట్లు తీసుకున్న వాళ్ళు క్లియర్ గా లేరు అనే విషయం మనం మర్చిపోద్దని సరైన కోరుతున్నాను. కాబట్టి మీకు విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు కూడా రేపు బయటికి రావాల్సిందే, మాట్లాడాల్సిందే. ఎవరు? రేవంత్ అయినా మాట్లాడాలి, రాహుల్ అయినా మాట్లాడాలి, చంద్రబాబు అయినా మాట్లాడాలి, జగన్ అయినా మాట్లాడాలి, కేసీఆర్ అయినా మాట్లాడాలి, ఎవరైనా మాట్లాడాల్సిందే. ఆ మాట్లాడే పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నాము మొత్తం తెలంగాణ మొత్తం దళిత క్రైస్తవులు అందరూ హైదరాబాద్ లోనే 40 లక్షల మంది ఉన్నారు అంటుండ్రు. ఉన్నారో లేదో పక్కకు పెడదాం, కనీసం తెలంగాణ మొత్తం కలిపితే ఒక 30 లక్షలని ఉన్నారు అనుకుందాం. ఆ 30 లక్షల మందిలో ఒక 10 లక్షల మందిని హైదరాబాద్ రప్పించిన రోజు వాళ్ళు మాట్లాడుకుంటుంటారా చూద్దాం. ఆ 30 లక్షల మందిలో ఒక 10 లక్షల మందిని హైదరాబాద్ నగర్ రప్పించిన రోజు వాళ్ళు మాట్లాడుకుంటారా చూద్దాం. ముందు మనం శక్తిని పెంచుకుంటేనే ఎవరైనా మనకు అనుకూలంగా మారుతారు. ఒకరో క్లియర్గా ఉన్నారు నష్టం తీసుకొచ్చేటోళ్ళు, ఒకరో మనకు అండగొండడానికి మొత్తం ముందుకు రావట్లేదు. అట్లాంటప్పుడు మన ఓట్లు ఎందుకు పోవాలా, ఎటు పోతున్నాయి అంటే మన గురించి మాట్లాడిన వాళ్ళకి మనం ఓట్లు వేసుకుంటూ పోతున్నాం. కాబట్టి దీన్ని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత మనం ఇది ఉన్నదనేసి కూడా మీరు మర్చిపోదు. ఖచ్చితంగా చర్చలు ఎవరితో పెట్టాలి? కేంద్రంతో పెట్టాలి. మద్దతు ఎవరిని కూడా కట్టాలి? ప్రతిపక్షాల మద్దతు కూడా కట్టాలి. యుద్ధానికి ఎవరిని సిద్ధం చేయాలి? దళిత ప్రజల్ని సిద్ధం చేయాలి. ఈ మొదటి కర్తవ్యం పూర్తి చేయగలిగితే రెండో కర్తవ్యం ముందుకు వస్తుంది. మొదటి కర్తవ్యం ఏంది? ముందు బాధితులను కూడా కట్టడమే కదా. బాధితులు ఎవరు? దళిత ప్రజలే కదా. దళిత ప్రజలందరినీ బాధితులుగా భావించేటట్టు చేసి, వాళ్ళు బాధితులను గుర్తించేటట్టు చేసి వాళ్ళని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత పాస్టర్లకే ఉన్నది కదా. ముందు నువ్వు కదా చర్చిని నడుపుతున్నది, మీరు కదా బైబిల్లో ఏమి అవగాహన లేకపోయినా అవగాహన కల్పిస్తున్నది. బైబిల్లో ఏమున్నదో అప్పుడు వచ్చే వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఏం తెలియదు కదా. ఆ బైబిల్లో ఇది ఉన్నదని చెప్తున్నది మీరే కదా. కాబట్టి అప్రమత్తం చేయాల్సింది మీరే కదా. దయచేసి 3 కర్తవ్యాలు నేను భావించుకుంటున్నా.
మొదటి కర్తవ్యం బాధితులు అనబడుతున్న దళిత ప్రజలందరినీ కూడగట్టడం. ప్రతి ఊర్లో చర్చ్ ఉన్నది, ప్రతి ఊర్లో విశ్వాసులు ఉన్నారు. ప్రతి ఊర్లో చర్చ్ ఉన్నది, ప్రతి ఊర్లో విశ్వాసులు ఉన్నారు. విశ్వాసం కూడగట్టే పని మొదలు చేద్దాం. రెండో పని మద్దతు కూడగట్టే పని చేద్దాం. వీళ్ళందరినీ కూడగట్టి మద్దతు కూడగట్టిన తర్వాత ఎప్పుడు ఏ పోరాటం చేయడానికైనా ఎవరితో చర్చ జరపడానికైనా మీ బిడ్డగా నా వంతు పాత్ర పోషిస్తాడనేసి కూడా మీరు మర్చిపోదని సాయం అనుకుంటున్నాను. నువ్వు రెడీ కాక ముందే నిన్ను గుర్తించటోళ్ళు ఎవరు? నువ్వు రెడీ కాకపోతే నేను గుర్తించటోళ్ళు ఎవరు? నీ గురించి మాట్లాడేటోళ్ళు ఎవరు? నీ ఓట్లేసుకున్న వాళ్ళే మాట్లాడని రోజుల్లో నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? నీతో ఓట్లు వేయించుకున్న వాళ్ళే మాట్లాడడానికి సిద్ధంగా లేని ఈ రోజుల్లో రేవంత్ రెడ్డి గారికి ఎందుకు మాట్లాడతలేడు? మెజార్టీ కాంగ్రెస్ ఓట్లేసాం కదా. ఇప్పుడు టీఆర్ఎస్ డెలిగేషన్ కమిషన్ కాడికి వెళ్ళింది, కాంగ్రెస్ డెలిగేషన్ వెళ్ళలేదు కదా. కాంగ్రెస్ డెలిగేషన్ వెళ్ళలేదు కదా. పోనీ టీఆర్ఎస్ డెలిగేషన్ వెళ్ళింది. టీఆర్ఎస్ డెలిగేషన్ వెళ్ళింది కానీ కేసీఆర్ నోట్ నుంచి కేటీఆర్ నోట్ నుంచి ఇంతవరకు నేనైతే ఆ స్టేట్మెంట్ వినలేదు కదా. అంటే ఎవరిని పంపిండ్రు? మనల్నే పంపిండ్రు. ఒకరు మాట్లాడలేదు, ఒకరు పంపలేదు. ఒకరు పంపిండ్రు కానీ వీళ్ళు మాట్లాడతలేరు. ఒకరు పంపిండ్రు, వీళ్ళు మాట్లాడతలేరు. అంటే ఏంది ఇదంతా ముసుగులో? ఏంది ఇదంతా? అందువల్ల నిన్ను బలహీనుడుగా ఉన్నంత వరకు, నువ్వు బలహీనుడిగా అని చెప్పి వాళ్ళు గ్రహించినంత కాలం ఎవరు నీ వెనక ఉండడానికి సిద్ధంగా ఉండరు. ఎప్పుడైతే వాళ్ళ తలరాతలు మన చేతిలో ఉండబడే శక్తి మీద, ఓటు మీద ఆధారపడినని భావించుకుంటారో అప్పుడు ఎవరైనా ముందుకు వస్తారు. వాటి మొదటి పని పూర్తి చేయడానికి నేను ఎట్లా తిరగాలో తిరుగుతా, మీ అందరి కోసం తిరుగుతా. రెండో పని వచ్చినప్పటికీ ఎవరిని వేదిక మీదకి రప్పించాలో వాళ్ళ దగ్గర కూడా పోదాం. మూడవ దశకు వచ్చినప్పటికీ అది చర్చలకైనా యుద్ధానికైనా మీ బిడ్డగా నేను ఎప్పుడు సిద్ధంగానే ఉన్నా. ఇంతకంటే ఏం చేయాలి? మొదటి పని అందరం పూర్తి చేద్దాం, అందులో నా పాత్ర ఉంటుంది. రెండో పని మద్దతు కూడా కట్టడం, అందులో మీ బిడ్డగా నా వంతు పాత్ర ఉంటుంది. మూడో పని చర్చలు లేదా పోరాటం. చర్చలు చేయాల్సింది ఎవరు? కేంద్రంతో చేయాలి. కేంద్రం వినకపోతే ఎవరి మీద పోరాటం చేయాలి? వాళ్ళతో చేయాలి. ఇందులో నేను క్లియర్గానే ఉన్నా. నాకేమి ఎవరు అంటున్న తమ్ముడు విజయరాజు అన్న ఏ పార్టీ కంటే ఆ పార్టీ పోదామంటే నేనే ఏ పార్టీ కాదురా నాయన. వాళ్ళెవరో నన్ను బీజేపీ అంటారు, ఇంకో అంటారు. అరే వర్గీకరణ కోసం చంద్రబాబు చేస్తా అంటే నేను చంద్రబాబు వెంబడిపోయినా. మరి వర్గీకరణ చేపిస్తా అంటే కేసీఆర్ చేయంటే నేను కేసీఆర్కి మద్దతు ఇచ్చిన రోజులు ఉన్నాయి. అరే వర్గీకరణ కోసం చేస్తారంటే నేను సోనియా గాంధీ గారికి మద్దతు ఇచ్చిన రోజులు ఉన్నాయి, రాహుల్ గాంధీకి మద్దతు ఇచ్చిన రోజులు ఉన్నాయి, ఒక వేదిక పంచుకున్న రోజులు ఉన్నాయి. వర్గీకరణ చేస్తానంటే నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇచ్చిన రోజులు ఉన్నాయి, అంటున్న రోజులు ఉన్నాయి. నా యుద్ధంలో నేను గెలవడం కోసం అందరి దగ్గరికి వెళ్ళి అందరి సహకారం కోరిన. కాబట్టి నేను ఏ పార్టీలో ఉన్నానంటే నేను టీడీపీకి మద్దతు ఇచ్చినప్పుడు వర్గీకరణ కోసమే, నేను టీడీపీ కాదు. నేను టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చినప్పుడు నేను టీఆర్ఎస్ కాదు. నేను కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చినప్పుడు నేను కాంగ్రెస్ కాదు. ఇప్పుడు నేను బీజేపీకి మొన్న మద్దతు, నేను బీజేపీ ఎట్లా అవుతా? నాకు కండువ మారలేదు కదా. కండువ మారింది లేదు, మారేది కూడా లేదు. మర్చిపోవద్దు, ఇది మారేది కూడా లేదు. అట్లా మారితే పదవులు అవకాశాలు వస్తాయేమో, కానీ మాట్లాడే స్వేచ్ఛ కోల్పోతాం. అన్యాయం జరిగిన కాడ గట్టిగా నిలబడలేము, న్యాయం కోసం గట్టిగా కొట్లాడలేము. స్వతంత్రంగా ఉన్నప్పుడే ఏదైనా జరుగుతుంది. ఆ స్వతంత్రతను నేను ఎన్ని వచ్చినా కూడా నేను కోల్పోను. కాబట్టి మళ్ళీ చెప్తున్నా పెద్దలారా, మళ్ళీ చెప్తున్నా పాస్టర్లు, ఫాదర్లు, బిషప్ సంబంధించిన పెద్దలారా, మీ అందరి విజ్ఞప్తి చేస్తున్నా. ఒకటి, ముందు చర్చికి వచ్చే ప్రతి ఒక్కరిని కూడగట్టే పని చేద్దాం. దానికి నా సమయం కూడా నేను వెచ్చిస్తాను మీతో పాటు. రెండు, కూడగట్టే సమయంలో లక్షలాది మంది సమీకరించే దశకు వచ్చినప్పుడు మద్దతుదారులు ఎవరో తేల్చుకోవడానికి కూడా తిరుగుదాం. ఆ దశ దాటిన తర్వాత ఇక మిగిలిందంతా కేంద్రంతో చర్చలు, అంటే బీజేపీకి సంబంధించిన కేంద్రంతో చర్చలు జరిగినా, చర్చలు జరగకపోయినా, వాళ్ళు ఒప్పుకోకపోయినా పోరాటం మాత్రం ఆపడానికి మనం సిద్ధంగా లేము.